హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఫన్నీ కథ చెప్పబోతున్నాను. ఒక బుల్లి పిట్ట సముద్రపు ఒడ్డున 2 గుడ్లు పెట్టింది. ఆ రెండిని చూసుకొని మురిసిపోయింది. ఆ 2 గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయా అని ఎదురు చూడసాగింది. ఒకసారి ఆహారం కొరకు వెళ్ళి వచ్చేసరికి గుడ్లు కనిపించడం లేదు. ఆ గుడ్లను అలలే లాక్కుపోయాయని అర్థమైపోయింది పిచ్చుకకు. వాటిని ఎలా అయినా తీసుకురావాలి అని నిర్ణయించుకుంది పిచ్చుక. ఓ సముద్రుడా, నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకుంది పిచ్చుక. సముద్రుడు చెలించకపోవడంతో పిట్ట కోపంగా నీ నీళ్లను తోడేస్తా అని శబ్దం చేసింది. పిట్ట వెంటనే తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలుపెట్టింది. అది చూసి సముద్రుడు, ఇతర జంతువులు, పక్షులు నవ్వసాగాయి. అయినా పిచ్చుక ఏమాత్రం చెలించకుండా తన పనిని తాను చేసుకుంటూ పోయింది. ఈ విషయం విష్ణువాహనమైన గరుత్మంతునికి తెలిసింది. ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్యపడ్డాడు. తన వంతు సహాయం చేద్దామని పిచ్చుక వద్దకు వెళ్ళాడు గరుత్మంతుడు. పిల్లల కోసం సముద్రుడితో తలపడుతున్న నీ ధైర్యానికి మెచ్చాను, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నా అని చెప్పాడు గరుత్మంతుడు. అతని మాటలకు ఆ పిచ్చుక సంతోషించి గరుత్మంతుడు భీకర స్వరంతో, మిత్రమా, గుడ్లను తిరిగి ఒడ్డుకు చేర్చు, లేకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించాడు. దీంతో సముద్రుడు భయపడ్డాడు. గరుత్మంతుని తరపున విష్ణువే యుద్ధానికి వస్తే తన పని అయినట్టే అనుకొని దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చి పిచ్చుకను క్షమాపణ కోరాడు. తన గుడ్లను చూసి పిట్ట ఆనందంతో ఎగిరింది. ఈ కథలోని సారాంశం ఏంటంటే, ముక్కబోని ధైర్యంతో ఏ పని చేసినా ఆ పని సక్సెస్ఫుల్ అవుతుందని చిన్న కథ. జై హింద్.